హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఫుడ్. ఈరోజు మనం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ విత్ ఫ్రైడ్ ఎగ్ చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెజిటేబుల్స్, క్యారెట్, పీస్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ అండ్ వైట్ పార్ట్, షుగర్, గార్లిక్. మొత్తం గార్లిక్ చాప్ చేసుకున్నానండి, ఒక గార్లిక్, కొంచెం షుగర్, సోయా సాస్, కెచప్. మిక్స్ చేసుకుంటున్నాము సాస్ మనం. 2 teaspoons light soya sauce, 1/2 teaspoon dark soya sauce, 1 teaspoon ketchup, 1/2 teaspoon sugar, మనం కట్ చేసుకున్న గార్లిక్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1/2 teaspoon పెప్పర్ పౌడర్, 1/2 teaspoon వెజిటేబుల్ ఆయిస్టర్ సాస్ మిక్స్ చేసుకోవాలి. ఆయిస్టర్ సాస్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి, కాకపోతే దాని ఫ్లేవర్ బాగుంది, ట్రై చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్: ఒక పాన్ పెట్టి దానిలో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కాక గార్లిక్ అండ్ వైట్ స్ప్రింగ్ ఆనియన్ పార్ట్ వేసి ఫ్రై చేయాలి. గార్లిక్ అండ్ వైట్ స్ప్రింగ్ ఆనియన్ పార్ట్ ఫ్రై అయ్యాక మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేస్తామండి. వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసాక దానిలో 1/4 teaspoon సాల్ట్, 1/4 teaspoon పెప్పర్ వేసి ఫ్రై చేయాలి. ఈ వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేయకూడదండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. వాటి క్రంచీనెస్ పోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం ప్రొసీజర్, ఈ వెజిటేబుల్స్ ఫ్రైయింగ్ అంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తామండి. వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అయ్యాక మనం రైస్ యాడ్ చేస్తాము. ఈ రైస్ ఏంటంటే మనము కోల్డ్ రైస్, అంటే ఉడకబెట్టిన రైస్, ఉడికిన అన్నము, కాకపోతే మార్నింగ్ మిగిలింది ఈవినింగ్ వాడితే అలా బాగుంటుందన్నమాట ఫ్రైడ్ రైస్కి. నేను ఇక్కడ 2.5 cups రైస్ తీసుకున్నాను. 2.5 cups రైస్ వేసుకొని మనం ఆ రైస్ని ఫ్రై చేస్తాము, కలిపి బాగా మిక్స్ చేసి ఫ్రై చేస్తాము. ఇది రైస్లో ఉన్నటువంటి ఆ తేమ అనేది మొత్తం పోయే వరకు ఫ్రై చేస్తామండి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే రైస్ బ్రేక్ అయిపోతుంది. నాకు మొత్తం ఇలా ఫ్రై చేయడానికి ఒక 2 minutes వరకు పట్టింది. ఇలా ఫ్రై అయిన రైస్లో మనం మిక్స్ చేసుకున్నటువంటి సాస్ మిక్స్చర్ కలిపి వేసేసి మిక్స్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తాం ఇంకో 1 minute. మొత్తం ఆ సాస్ మిక్స్చర్ అంతా కూడా రైస్కి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి, మొత్తం పట్టేయాలన్నమాట. అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్, పెప్పర్ సరిపోకపోతే లైట్గా యాడ్ చేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయినాయి. లాస్ట్ పార్ట్ వచ్చేసి మనం మిగిలినటువంటి స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ పార్ట్ని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని చక్కగా ప్లేటింగ్ చేసుకొని విత్ అడిషన్ టు మన ఫ్రైడ్ ఎగ్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. వెజిటేరియన్స్ వాళ్ళకి ఎగ్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ట్రై చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.